బాగా తెలుసు, వాక్యం వాళ్ళకి కంఠస్థం బాగా తెలుసు. ఇగో యోదయ బెత్లెహేములో పుడతాడు అని వాళ్ళే చెప్పారు. అంటే లేఖనాలు తెలుసు, కానీ లేఖనములో ఉన్న యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు పూజించడానికి రాలేదు. ఇక నాలుగవది మనం చూసాం, గొర్రెల కాపర్లు ఆ బెత్లెహేము గ్రామమంతా ప్రకటన చేశారు. కానీ బెత్లెహేము గ్రామస్తులు ఎవరు వచ్చి ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండబెట్టిన ఆ ప్రభువును చూడడానికి వాళ్ళెవరు రాలేదు. ఇక రోమీలు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. పుట్టినవాడు మెస్సియా సృష్టికర్త అని వాళ్ళు గుర్తించలేకపోయారు, వాళ్ళు రాలేదు. సో 2000 సంవత్సరాల క్రితము వీళ్ళందరూ ఆ మొదటి క్రిస్మస్ని పోగొట్టుకున్నవారు. కారణాలు ఏమైనప్పటికీ పోగొట్టుకున్నారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా క్రిస్మస్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పోగొట్టుకుంటున్న వాళ్ళు విశేషం ఏమిటంటే స్నేహితులారా, పోగొట్టుకుంటున్న వాళ్ళు మత నాయకులు కూడా ఉన్నారు, వాక్యం ఎరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. అంటే సేవకులము కాబట్టి ఈ మాటని మనం ధ్యానం చేస్తాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంతమాత్రమూ అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది అని చెప్పారే కానీ వాళ్ళు మాత్రం బెత్లెహేంకి వెళ్ళి ప్రభుని ఆరాధన చేయలేదు. అంటే వీళ్ళెవరంటే వాక్యాన్ని ఉపదేశించేవాళ్ళు, శాస్త్రులు పరిశీలన అంటే వాక్యాన్ని రాసేవాళ్ళు కూడా, వాక్యోపదేశకులు వాక్యాన్ని రాసేవాళ్ళు. కానీ ప్రభువును మాత్రము ఆరాధించడానికి పూజించడానికి వాళ్ళు వెళ్ళలేదు. ఇది చాలా విచిత్రమైనది. హేరోదు వెళ్ళలేదంటే హేరోదు అన్యుడు, ఇదోమీయుడు. సత్రపు యజమాని వెళ్ళలేదంటే సత్రపు యజమాని కూడా అన్యుడు. రోమీలు వెళ్ళలేదంటే వాళ్ళు అన్యులు. బెత్లెహేము గ్రామస్తులు వెళ్ళలేదంటే వాళ్ళు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అన్యులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో వీళ్ళందరూ వెళ్ళలేదంటే సరే వాళ్ళకి తెలియదు అని అనుకోవచ్చు. కానీ శాస్త్రులు యాజకులు వెళ్ళలేదు అంటే దానికి క్షమాపణ లేదు. ఎందుకంటే వాళ్ళకి లేఖనాలు తెలుసు. మీకా గ్రంథం 5వ అధ్యాయము తెలుసు. మెస్సియా గురించి చెప్పబడిన ఈ వచనాలు వాళ్ళే చెప్పారు హేరోదు రాజుకి. వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు వెళ్ళలేదు. సో తప్పించుకోలేని వాళ్ళు ఎవరంటే ఇక్కడ శాస్త్రులు, యాజకులే, ప్రధాన యాజకులే. వీళ్ళు దేవుని శిక్షను తప్పించుకోలేరు. ఎందుకంటే మెస్సియా గురించి తెలిసి పుట్టినారని గుర్తించలేకపోయారు. వాళ్ళు ధర్మశాస్త్రం ఎరిగిన, ధర్మశాస్త్రంలో మెస్సియా ఎక్కడ పుడతాడనే ప్రవచనం తెలిసిన తర్వాత వాళ్ళు చనిపోయి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఖచ్చితంగా నరకానికే వెళ్ళి ఉంటారు. అంటే వాక్యం తెలిసి కూడా నరకానికి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలియని హేరోదు వెళ్ళాడంటే అర్థం ఉంది, తెలియని బెత్లెహేము వాసులు వెళ్ళారంటే అర్థం ఉంది, తెలియని సత్రపు యజమాని వెళ్ళారంటే అర్థం ఉంది, తెలియని రోమీలు వెళ్ళారంటే అర్థం ఉంది. అన్నీ తెలిసిన వీళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయారంటే ఇది చాలా విషాదకరము, బాధాకరము. కారణం ఏంటంటే వాళ్ళకి వాక్యం తెలుసు కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు. నా మాట కొంచెం విచిత్రంగా ఉంటుంది. వారికి వాక్యం తెలుసు కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు. ఈ మాట యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువే చెప్పారు. ఇది నేను పలుకుతున్న మాట కాదు. వాక్యం తెలుసు కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు. బోధిస్తారు కానీ యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఆ రోజున నా శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి యేసు ప్రభు అంటారు, లేఖనాలు మీరు పరిశోధన చేస్తున్నారు. అంటే వాక్యాన్ని మీరు పరిశోధన చేస్తున్నారు. అంటే బైబిల్ గ్రంథం అంతా మీరు పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేయడం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో నుంచి వాక్యాలను కూడా మీరు ఇతరులకు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. యేసు ప్రభు కాలంలో వాక్యాన్ని బోధించేది ఎవరంటే ఈ శాస్త్రులు, పరిశీలన. వాళ్ళకి తెలిసినంత వాక్యం ఎవరికీ లేదు. ఒక రకంగా వాళ్ళు వేదాంత పండితులు, థియాలజియన్స్ అనవచ్చు. అంటే వాళ్ళు వాక్యం ఎరిగిన వాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు, వాక్యాన్ని రాసేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు అంటున్నాడు. మీరు పరిశోధన చేస్తున్నారు కానీ ఈ లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేనెవరో మీకు తెలియదు, కానీ వాక్యం ఏంటో మీకు తెలుసు. ఇది కొంచెం తేడాగా ఉంది కదా. అంటే ఈ పట్టణంలోనే పుట్టాము,
ఈ పట్టణంలోనే పెరిగాము, కానీ ఈ ఊరు మనకు తెలియదు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏంటి, ఈ పట్టణంలోనే పుట్టి ఈ పట్టణంలోనే పెరిగి ఈ పట్టణం మనకు తెలియపోవడం ఏంటి? ఆశ్చర్యం. అలాగే లేఖనాలన్నీ తెలిసి లేఖనాలు ఇతరులకు బోధించి లేఖనమై ఉన్న వాక్యమై ఉన్న యేసుప్రభు ఎవరో తెలియకపోవడము ఆశ్చర్యమే. ఆ రోజున మత నాయకులు అలాగే ఉన్నారు, ఈ రోజున క్రైస్తవులు చాలామంది అలాగే ఉన్నారు. వాక్యం తెలుసు కానీ వాక్యమై ఉన్న యేసుప్రభు చాలామందికి తెలియదు. వాక్యమై ఉన్న యేసుప్రభు తెలిస్తే ఎందుకు అలా జీవిస్తారు? వాక్యమై ఉన్న యేసుప్రభు తెలిస్తే ఎందుకు అటువంటి వాక్యాలు బోధిస్తారు? వాక్యమై ఉన్న యేసుప్రభు తెలిస్తే ఎందుకు డబ్బుల కొరకు అటు ఇటు తిరగరు. వారికి వాక్యం తెలుసు కానీ వాక్యమై ఉన్న యేసుప్రభు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే వాక్యము శరీరాన్ని కప్పుకొని వచ్చింది. అదే క్రిస్మస్ అంటే. ఆది యందు వాక్యం ఉండెను. దేవుడు ఆది నుంచి వాక్యంగా ఉన్నాడు. ఆ వాక్యం ఒక శరీరాన్ని కప్పుకొని మన మధ్యకి వచ్చారు. అదే క్రిస్మస్ అని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ అంటే వాక్యం వచ్చింది. క్రిస్మస్ అంటే వాక్యము శరీరాన్ని కప్పుకొని వచ్చింది. అంటే క్రిస్మస్ అంటే వాక్యం రావడమే. ఆ వాక్యానికి ఒక శరీరం అమర్చబడింది. ఆ శరీరం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆ క్రిస్మస్ గురించే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ క్రిస్మస్ అంటే వాక్యాన్నే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ వాక్యమైన యేసు ప్రభుని గురించి తెలియకే ఈ తంటాలన్నీ వస్తున్నాయి. తెలియకే సరిగ్గా సేవ చేయలేకపోతున్నారు, తెలియకే సరిగ్గా సంఘాలు నడిపించలేకపోతున్నారు, తెలియకే సరిగ్గా జీవించడం కూడా లేకపోతున్నారు. ఈరోజు వాళ్ళకి మనం ఏ పేరు పెట్టవచ్చు అంటే శాస్త్రులు, యాజకులు అని పేరు పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళకి లేఖనాలు తెలుసు కానీ యేసుప్రభు ఎవరో తెలియదు. అందుకని 21వ శతాబ్దంలో కూడా శాస్త్రులు ఉన్నారు. ఈ 21వ శతాబ్దంలో కూడా పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అన్నీ తెలుసు కానీ యేసుప్రభు ఎవరో తెలియదు. తేడా వచ్చిందంటారా? మంచిది. ఇప్పుడు తెలిసిన ఒక వ్యక్తి గురించి క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. తెలిసిన ఆ వ్యక్తి ఎవరంటే యోసేపు గురించి ఒక 5 తలంపులు క్లుప్తంగా మనం నేర్చుకుందాం స్నేహితులారా. నిజంగా యోసేపు జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. యోసేపు మరియకు భర్త, యేసుబాలుని పెంచిన భూలోకపు తండ్రి. యేసుబాలుని పెంచిన భూలోకపు తండ్రి మరియకు భర్త. ఆ యోసేపు మరియలు ఆ రోజున చాలా పేదవాళ్ళు. ముందుగా వారి ఆర్థిక స్థితి గురించి నేను చెప్తాను. యోసేపు మరియలు పేదవాళ్ళు అని ఎలా చెప్పగలమండి అని మనం అనవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయంలో వారు పేదవాళ్ళు అన్నదానికి గుర్తుగా ఒక మాట చెప్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనము కొంచెం పెద్దగా ఉంది, నేను చదువుతున్నాను. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆలయమునకు యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ దినాన సున్నతి చేయాలి. ప్రభువును దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వాళ్ళు తీసుకుని వస్తున్న ఆ అర్పణలు ఏంటి? గువ్వల జత, 2 పావురపు పిల్లలు. 2 గువ్వలు, 2 పావురాలు తీసుకొస్తున్నారు. మరియ యోసేపులు పేదవాళ్ళు అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకుని వచ్చిన బలి అర్పణను బట్టి వాళ్ళు పేదవాళ్ళు అని మనం చెప్పవచ్చు. లేవీకాండం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. లేవీకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రములో 5 అర్పణలు ఇస్తాడు. అవన్నీ నేను వివరంగా చెప్పను కానీ 5 అర్పణలు ఏంటో చెప్తాను. మొదటిది దహన బలి అంటాం, 1వ అధ్యాయంలో ఉంది. రెండవది నైవేద్యం అంటాం, 2వ అధ్యాయంలో ఉంది. మూడవది సమాధాన బలి, 3వ అధ్యాయంలో ఉంది. 4వది పాప పరిహారార్థ బలి,
4వ అధ్యాయంలో ఉంది. 5వది అపరాధ పరిహారార్థ బలి 7వ అధ్యాయంలో ఉంది. 5 అర్పణలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. సరే, ఈ 5 అర్పణలు ఒక్కొక్క అర్పణకి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ అర్పణలకు తీసుకురావాల్సినవి ఏవేవి అంటే దేవుడు చెప్పాడు. చూడండి, లేవీయ కాండం 1వ అధ్యాయంలోనే ఏమన్నాడు? మొట్టమొదటిది అర్పణకు ఏమేమి తీసుకుని రావచ్చంట. 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అతడు దహన బలి రూపంగా అర్పించినది లోనిదైన ఎడల, గోవులు అయినది తీసుకురావచ్చు. ఆవు. ఇకేం తీసుకుని రావచ్చు? చూడండి 10వ వచనంలో, గొర్రెని యొక్క దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్కయు కానీ మేకల యొక్కయు కానీ. అంటే గోవులు అర్పించవచ్చు. జాగ్రత్తగా ఈ మాట వినాలి. గోవులు అర్పించవచ్చు. రెండవది గొర్రెలు అర్పించవచ్చు. మూడవది ఏంటి? మేకలు కూడా అర్పించవచ్చు. మూడవది. ఇక 4వది ఏమి అర్పించవచ్చు? 14వ వచనంలో చదువుతున్నాను. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోని దైని ఎడ్ల, తెల్ల గువ్వల్లో నుండి కానీ పావురపు పిల్లల్లో నుంచి కానీ చేయవచ్చు. 4వది ఏంటి? పావురం అవ్వచ్చు, లేక గువ్వలు అవ్వచ్చు. ఇక 5వది ఏమవచ్చు అంటే 2వ అధ్యాయంలో ఉంది, నైవేద్యం అని అంట. అంటే గోధుమ పిండి కానీ నూనె కానీ అవ్వచ్చు. సో దేవునికి అర్పించే అర్పణలు 5 రకాలుగా ఉన్నా, అర్పణలో అర్పించే పదార్థాలు, జీవులు 5 రకాలుగా పెట్టాడు. ఎందుకు అలా పెట్టాడు దేవుడు? గోవులు అన్నాడు, గొర్రె అన్నారు, మేక అన్నారు, పక్షులకు పావురము కానీ గువ్వ అన్నారు, లేకపోతే నైవేద్యం అన్నాడు, గోధుమ పిండి కానీ నూనె కానీ ఉప్పు కానీ అన్నారు. ఈ 5 రకాలు ఎందుకు చెప్పారంటే వారి ఆర్థిక స్థితులను బట్టి అర్పించడానికి దేవుడు ఎలా పెట్టాడు. బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి, గోవులు అర్పించవచ్చు. కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు మేకను గొర్రెను అర్పించవచ్చు. ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు పావురాన్ని గువ్వని అర్పించవచ్చు. ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు నైవేద్యం గోధుమ పిండి నూనె ఉప్పుని అర్పించవచ్చు. వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి అర్పణలు అర్పించే ఒక సులభమైన పద్ధతిని దేవుడు ధర్మశాస్త్రంలో కూడా పెట్టాడు. అందరూ గోవులు అర్పించాలంటే అంతమందికి యూదులందరూ ధనవంతులు ఉండరు కదా. సో అర్పణలు అర్పించే వాళ్ళు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి అర్పణలు అర్పించాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మరియు యోసేపులు ఎవరంటే గువ్వని పావురాన్ని, గువ్వ జతల్ని పావురవు జతలను తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు గోవులు అర్పించలేరు అన్నమాట. వాళ్ళు గొర్రెని మేకల్ని అర్పించలేరు అన్నమాట. వాళ్ళు ఆర్థిక స్తోమత ప్రకారం అర్పించేది గువ్వను కానీ పావురాన్ని కానీ పేదవాళ్ళు అని దాన్ని బట్టి మనం చెప్తాం. ఇది ఒక అర్థం. సో పేదవాళ్ళు మరియు యోసేపు. ఈ పేదవారి కుటుంబంలోనే ఇప్పుడు రక్షకుడు పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. పేదవారే. దేవుని సేవ డబ్బున్న వాళ్ళే చేస్తారని ఎక్కడ లేదు. రక్షకుడు పేదవారి కుటుంబంలోనే పుట్టాడు. దేవుని యొక్క సేవని మనం చేయడానికి, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రకటించడానికి డబ్బు ఉండవలసిన అవసరం ఏమీ లేదు. ఒక జత పావురం, ఒక జత గువ్వలు ఉన్న వాళ్ళు రక్షకుడైన యేసు ప్రభుని లోకానికి చూపించారా లేదా? చూపించారు. వారి కుటుంబం ద్వారా లోకరక్షకుడిని లోకానికి పరిచయం చేశారు. మాకు డబ్బు లేదు కదా, మాకు ఆస్తిపాస్తులు లేవు కదా అని ఆ రోజున వాళ్ళు లేరు. పేదవారిని దేవుడు ఎంపిక చేశాడు. ఆ పేద కుటుంబం ద్వారానే రక్షకుడు లోకానికి పరిచయం అయ్యారు. ఈ రోజున యేసు ప్రభుని మనం లోకానికి పరిచయం చేయడానికి డబ్బు ప్రధానము అని అనుకుంటే మనకు వాక్యం తెలియదు అన్నమాట. క్రిస్మస్ సంబరం చేసుకోవడానికి డబ్బు ప్రధానము అని అనుకుంటే మనకు వాక్యం సరిగా అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే ఆ రోజున మొదటి క్రిస్మస్ని జరుపుకున్న వాళ్ళు మరియ యోసేపులు ఎవరంటే పేదవాళ్ళు. ఎందుకంటే పావురాన్ని గువ్వని మాత్రమే వాళ్ళు అర్పించిన వాళ్ళు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చెప్తున్నాను చూడండి. ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే యోసేపుకి దేవదూత 4 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఈ 4 సార్లు ప్రత్యక్షమైనప్పుడల్లా దేవదూత యోసేపుకి ఏదో విషయాన్ని తెలియజేస్తున్నారు. యోసేపు దేవదూతకి విధేయత చూపిస్తున్నాడు.
ఆ రోజున యేసు ప్రభుని లోకములోనికి రావడానికి ఒక ముఖ్యమైన కారణము యోసేపు. ఎందుకంటే యోసేపు మరియ చేత ప్రదానం చేయబడ్డాడే కానీ యోసేపు యేసు ప్రభుకి తండ్రిగా ఏమీ లేడు. అయితే యోసేపు ఆ రక్షకుణ్ణి లోకానికి ఎలాగ చూపించగలిగాడు? యోసేపు జీవితంలో నుంచి రెండవ పాఠం మనం నేర్చుకుంటున్నాం. మొదటి పాఠం యోసేపులోంచి నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళు పేదవారు అయినా రక్షకుని లోకానికి చూపించగలిగారు. సేవ అంటే డబ్బున్న వాళ్ళు చేసేది అని అనుకుంటే అది వాళ్ళ భ్రమే అవుతుంది, అది వారి అజ్ఞానమే అవుతుంది. వారికి దేవుడు తెలియదు, యేసు ప్రభువు తెలియదు అని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే యోసేపు పేదవాళ్ళు అయినా ప్రభువుని లోకానికి చూపించారు. రెండవది, యోసేపు ఎవరంటే ప్రదానం చేయబడింది. వారి వయసు ఎంతో చెప్తున్నాను. యూదా సాంప్రదాయం ప్రకారం ఆ రోజుల్లో వారు వివాహం చేసుకునేవాళ్ళు 15, 16, 17 సంవత్సరాలు ఉంటాయి. అంటే యోసేపు మరియలకి ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రదానం జరిగింది. వారి వయసు ఎంతంటే 20 సంవత్సరాల లోపే. 20 సంవత్సరాలు లోపున్న యోసేపు, 20 సంవత్సరాలు లోపున్న మరియలు ఎలాగూ లోకానికి రక్షకుణ్ణి చూపించారో చెప్తున్నాను. అంటే సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదనేది రెండో పాయింట్ నేను చెప్తున్నాను. సేవ ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా ఆ పరిపక్వత అనేది ఉండాలి. వయసు తక్కువ వాళ్ళు సేవ చేయకూడదని బైబిల్ లేదు, వయసు ఎక్కువ వాళ్ళే సేవ చేయాలని బైబిల్లో లేదు. ఎవరైనా ఆ రక్షకుని గురించి సరైన అవగాహన ఉంటే ఎవరైనా సేవ చేయొచ్చు. వాళ్ళు 20 సంవత్సరాలు లోపున్న ప్రభువు మీద వారికి ఉన్న అవగాహన నేను చెప్తున్నాను. వీళ్ళకి ప్రధానమైంది, తన కాబోయే భార్య గర్భవతి అని యోసేపుకు తెలిసింది. చెప్పకుండా విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ దేవదూత ప్రత్యక్షమయ్యాడు. వద్దొద్దు, నీకు కాబోయే భార్య గర్భవతి అయింది పరిశుద్ధాత్మని వల్ల. ఇదిగో పుట్టబోయే శిశువు ప్రజలను తన పాపముల నుంచి విడిపిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని అన్నాడు. అనేటప్పటికీ యోసేపు ఆ మాటల్ని నమ్మాడా, నమ్మలేదా? యోసేపు నమ్మాడు. యోసేపు నమ్మడానికి ఆయన వయసు ఎంత ఉంది? 20 సంవత్సరాల లోపే. ఒక 20 సంవత్సరాల లోపున్న ఒక యవనస్తుని తీసుకుని వచ్చి ఎంగేజ్మెంట్ అయిన భార్య ఇగో గర్భవతి అయిందని అంటే ముందుగా ఏం ఆలోచిస్తాడు? సమాజంలో నా పరువేంటో ఆలోచిస్తాడు, స్నేహితుల ముందు నా పరువేంటో ఆలోచిస్తాడు, తన తల్లిదండ్రుల ముందు తన పరువేదో ఆలోచిస్తాడు. నా తల్లిదండ్రులు అడిగితే నేనేం చెప్పాలి? నా ఫ్రెండ్స్ అడిగితే నేనేం చెప్పాలి? సమాజంలో నేను తలెత్తు తిరగలనా? నా వయసు 20 సంవత్సరాలు మించి కూడా లేదు. పెళ్లి కాకముందే నా భార్య గర్భవతి అని తెలిస్తే తల్లిదండ్రులు వదిలేయమంటారు, స్నేహితులు వదిలేయమంటారు, సమాజం కూడా తోలు నాడుతుంది, జీవితాంతం అవమానంతో భరించాలి. 20 సంవత్సరాల లోపున్న వ్యక్తికి భయంకరమైన విషయం తెలిసింది. ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. ఏంటి బ్యాడ్ న్యూస్ అంటే, పెళ్లి కాకముందు ఆమె గర్భవతి అవడం. చెడ్డ సమాచారం తెలిసింది యోసేపుకి, అవమానంతో కూడిన సమాచారం. రక్షకుని లోకానికి తీసుకొని రావడానికి యోసేపు చెడ్డ సమాచారాన్ని తన హృదయంలో తీసుకున్నాడు, అవమానాన్ని భరించాడు. యోసేపులో నేర్చుకున్న మూడవ అంశం ఏంటంటే, అవమానాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి లోకానికి రక్షకుణ్ణి చూపించగలిగాడు. ఈరోజు సేవలో అవమానాలు భరించడానికి సిద్ధపడడానికి ఎంతమంది ఉన్నారు? సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి సెలబ్రిటీస్ అయిపోవాలని కోరుకునేవాళ్ళే కదా. సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి అవమానాలు అవసరం లేదు, మాకు అన్నీ ఏం కావాలి? సన్మానములే కావాలి. సేవలో అందరూ కోరుకునేది ఏంటంటే సన్మానాలే, పొగట్టలే. యోసేపులాగా పర్వాలేదు, యేసు ప్రభుని లోకానికి చూపించడానికి ఈ అవమానాన్ని నేను భరిస్తాను అని యోసేపులాగా అవమానాలు భరిస్తూ సేవ చేయడానికి సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100కి 10 మంది ఉంటే చాలా ఎక్కువే మన రాష్ట్రంలో, మన దేశంలో. అందరూ పొగడ్తల గురించే సేవ చేస్తున్నారు, లాభాపేక్ష గురించే సేవ చేస్తున్నారు, లాభాపేక్ష గురించే సేవ చేస్తున్నారు. అవమానమైనా మేము భరిస్తాము, అవమానమైనా మేము భరిస్తాము, ఈ లోక రక్షకుని మేము లోకానికి చూపిస్తాము అని యోసేపులాగా సిద్ధపడి త్యాగం చేయడానికి
ఎంతమంది ఉన్నారు అంటే ప్రశ్నగానే మిగిలిపోతుంది. సరే, ఎవరి గురించో మనకు అవసరం లేదు. నేనున్నానా లేదు నాకు నేను ప్రశ్నించుకోవాలి, మీరున్నారా లేదు మనకు మనం ప్రశ్నించుకోవాలి. యోసేపు అవమానాలకు సిద్ధపడ్డాడు, యోసేపు నిందలకు సిద్ధపడ్డాడు. అందుకని యేసుని లోకానికి రక్షకుడిగా చూపించగలిగాడు. సన్మానాలు కోరుకునేవాడైతే యోసేపు గురించి బైబిల్లో రాయబడి ఉండేది కాదు. ఒకవేళ యోసేపు ఆ రోజున మరియని విడిచిపెట్టుంటే యేసు ప్రభు జనన విధానము ఈ పద్ధతి పూర్తిగా బైబిల్లో మారిపోయేది. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం ఇంకో రకంగా రాయబడేది, ఇలాగుండేది కాదు. యోసేపు చరిత్ర వేరే రకంగా ఉండేది. యోసేపు ప్లేస్లో ఇంకొకళ్ళ పేరు ఎవరిదో వచ్చేది, ఒకళ్ళు వదిలేసి ఉంటే. దేవదూత చెప్పాడు. దేవదూత చెప్పడం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పాడు. దేవుని వాక్యానికి యోసేపు నమ్మాడు. అవమానమైన నిందైనా భరిస్తాను, పర్వాలేదు, నమ్మాడు. కాబోయే భార్య గర్భవతి అయింది పరిశుద్ధాత్మని వల్ల. అంతేకాదు, ఒక విచిత్రమైన మాట చెప్తున్నాను. 24వ వచనము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. కన్సీవ్ అయినది తెలిసింది ఎప్పుడంటే 3వ నెలలో తెలిసింది. ఒక స్త్రీ, మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. కట్టేసాను, స్విచ్ ఆఫ్ చేశాను. ఒక స్త్రీ కన్సీవ్ అయిందో లేదో చెప్పడానికి 3 నెలలు పడుతుంది. 3rd మంత్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు, 1st మంత్లో సాధారణంగా చేయరు. మరి మరియకు అప్పుడు 3 నెలలు వచ్చేసింది. మరియ బిడ్డని కనడానికి 9 నెలల కాలం పడుతుంది. అంటే 6 నెలలు మరియ యోసేపులు కలిసే ఉన్నారు, కానీ శారీరకంగా వాళ్ళు కలవలేదు. ఇది సులువా కష్టమా? చాలా కష్టం. ఇదంత సులువేమీ కాదు. ప్రధానం ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. సగం పెళ్ళి అయిపోయిన వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా తప్పేమీ కాదు, పాపమేమీ కాదు. పాపం కాకపోయినా లెజిటిమేట్గా, న్యాయబద్ధంగా వాళ్ళు శారీరకంగా, సెక్షువల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన లోకమేమి అనదు, ఎందుకంటే కాబోయే భార్యాభర్తలు. అయినా సరే రక్షకుణ్ణి పరిశుద్ధుడు కాబట్టి రక్షకుడు పరిశుద్ధంగా భూమి మీదకి రావాలంటే భార్యని యోసేపు కూడకూడదు. ఎప్పటి వరకు? బిడ్డ ఆమె గర్భములో నుంచి వచ్చే వరకు కూడకూడదు. దీనికి ఎంతకాలం పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలు కలవకుండా ఉండడం. కలవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కలవకుండా ఉండడం ఇది సులువా కష్టమా? చాలా కష్టం. ఎంత కష్టమైనా ఆయన భరించాడు. దేవుని మాట దేవదూత ద్వారా విన్నప్పుడు భరించాడు. అందుకనే రక్షకుడు పరిశుద్ధుడుగానే జన్మించాడు. అంటే రక్షకుడు పరిశుద్ధుడుగా జన్మించడానికి యోసేపు పాత్రను కూడా మనం అభినందించాలి కదా. యోసేపు పాత్రను కూడా అభినందించాలి. అది చాలా కష్టం. చెప్పడం సులువే కానీ జీవించడం చాలా కష్టం. ఈ రోజున వయసుతో నిమిత్తం లేకుండా రకరకాలుగా జీవిస్తున్న ఈ కాలంలో, ఆ కాలంలో యవనస్తులుగా వాళ్ళకి పెళ్ళయింది 20 సంవత్సరాల లోపు వాళ్ళని ఎవరు ఆపగలరు? ప్రధానం అయిపోయిన తర్వాత వాళ్ళు కలగకుండా ఉండడానికి ఎవరు ఆపగలరు ఈ ప్రపంచంలో? కానీ యోసేపు తీసుకున్న నిర్ణయం, తీర్మానం లోకానికి ఒక పరిశుద్ధుడిని అందించడానికి ఆయన తీసుకున్న ఆ గొప్ప నిర్ణయము అసామాన్యమైనది. తను తాను రిస్ట్రైన్ చేసుకున్నాడు. రిస్ట్రైన్ అంటే తను తాను ఎంతగానో బంధించుకున్నాడు, కోరికల్ని చంపుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడు రావాలి. ఒకటి విడిచిపెట్టలేదు, రెండవది తను తాను బంధించుకున్నాడు, కోరికలన్నింటినీ అణిచివేశాడు. అందుకని యోసేపు రక్షకుని లోకానికి ఇవ్వగలిగాడు. మనము కూడా భూ సంబంధంగా కానీ ఈ మానసికంగా కానీ ఉన్న కోరికల్ని కొన్ని చంపుకోకపోతే లోకానికి రక్షకుడిని మనము ఇవ్వలేం. మనకు అవ్వ కావాలి, బువ్వ కావాలన్నట్టుగానే ఈ రోజున సేవ ఉంది. లోకంలో డబ్బు కావాలి, సేవ కావాలి, ఇది ఎప్పుడూ కుదరదు. ఇది కుదరని పని. అందుకని అందరూ సేవకులు కాదు, కొంతమందే సేవకులు దేవుని దృష్టిలో. లోకం దృష్టిలో అందరూ సేవకులు అవ్వచ్చు, దేవుని దృష్టిలో కొంతమందే సేవకులు. ఎవరంటే యోసేపులాగా అవమానాలు, నిందలు భరించడానికి సిద్ధపడేవాళ్ళు.
యోసేపులాగా జీవితంలో కొన్నిటిని అణుచుకున్నవాళ్ళు, వాళ్ళే లోకానికి రక్షకుణ్ణి చూపించగలరు, లేకపోతే రక్షకుణ్ణి చూపించలేరు. కోరికలు ఎవరికి ఉండవో చెప్పండి? అందరికీ సొంత విమానాలు ఉండాలని కోరికలు అందరికీ ఉంటాయి, విమానమే. అందరికీ మెర్సిడెస్ బెంజ్ కార్లు కావాలని కోరికలు ఉంటాయి, అందరికీ ఆడి కార్లు కావాలని కోరుకుంటుంది. ఏదో ఒకటి పెద్ద ఫార్చునర్ మరి ఆ టొయోటా ఫార్చునర్ ఉండాలని, ఇన్నోవా ఉండాలని, ఏదో అందరూ తిరుగుతున్న నేను తిరిగితే పెద్ద సేవకుడు అంటే కారుని బట్టి పెద్ద సేవకుడు అయిపోతా. దొంగోడు కూడా పెద్ద కార్ల మీద తిరుగుతాడు, లంచగొండి కూడా పెద్ద కార్ల మీద తిరుగుతాడు. పెద్ద కారుని బట్టి పెద్ద సేవకుడు అయిపోతారు అని అనుకోవడం అంతకు మించిన అజ్ఞానం, అమాయకత్వం ఎవరికి ఉండదు. పప్పులో కాలేసామంటే కాలు చూసుకునేవాడు ఎంత అమాయకుడు. పప్పులో కాలేసామని ఎందుకు చెప్తాం? తప్పు చేసామని చెప్తాం. నిజంగా వాడు పప్పులో కాలేసాడని కాదు. ఎంత అమాయకుడు. కారుని బట్టి నేను పెద్ద సేవకుడిని అయిపోతానని అనుకునేవాళ్ళు అంతకు మించిన పెద్ద అమాయకులు అని చెప్పవచ్చు. కారు ఎవరికైనా ఉంటుంది, ప్రతి దొంగోడికి ఉంటుంది, ప్రతి మోసగాడికి ఉంటుంది. అది ఉంటేనే సేవకుడని కాదు, అది లేకపోతే సేవకుడు కాదని కాదు. ఉండడంలో తప్పేమీ లేదు, లేకపోవడంలో పాపమేమీ లేదు. రక్షకుణ్ణి లోకానికి చూపించడానికి ఆ రోజున యోసేపు కోరికలను ఏం చేశాడు? అణిచివేశాడు. అంతేకాదు అవమానాలు, నిందని భరించాడు. అందుకని యోసేపు లోకానికి ఎవరిని తీసుకొచ్చాడు? రక్షకుణ్ణి చూపించగలిగాడు. ఇది థర్డ్ పాయింట్. మొదటి పాయింట్ ఏమనుకున్నాము? వాళ్ళు పేదవాళ్ళని చూశాము. రెండో పాయింట్ ఏం చూసాము? వాళ్ళు యవనస్తులను చూసాం. మూడో పాయింట్ ఏం చూసాము? అవమానాలు నిందలు కూడా భరించారు, కోరికలను అణిచివేశారు. దేవదూత దేవుని వాక్యం వినగానే అంటే ఆ చిన్న వయసులో ఉన్న వాళ్ళు దేవుని వాక్యానికి విధేయత చూపించారు. ఇది చాలా ఆశ్చర్యం. 20 సంవత్సరాల లోపు ఉన్న వాడి దగ్గరికి దేవదూత వస్తే చెప్పేవులే, దేవుడు చెప్పాడులే, ఏంటి పెద్ద ఇప్పుడు వినేది? ఎవరైనా విధేయత చూపిస్తారా? చూపించరు. కానీ విధేయత చూపించారు. ఇది మూడవది. నాలుగవది చెప్తున్నాను చూడండి, 2వ అధ్యాయం 13వ వచనంలో, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువుని సంహరించవలని ఆయన్ని వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. దేవదూత రెండోసారి యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు? నువ్వు విడిచిపెట్టొద్దు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అంటే విన్నాడు, విధేయత చూపించాడు. రెండోసారి దేవదూత ప్రత్యక్షమై అన్నాడు, యోసేపు ఇప్పుడు బిడ్డ పుట్టాడు, ఏదో బిడ్డను చంపడానికి హేరోదు ప్రణాళిక వేశాడు, ఇప్పుడు బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. రాత్రే మాట్లాడుకున్నాం, బెత్లెహేం నుంచి ఐగుప్తుకి దరిదాపు 125 మైళ్ళు. యోసేపు 20 సంవత్సరాల లోపు వయసేవాడే. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవదూత ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నన్ను విసిగిస్తున్నావు? పిల్లోడిని కనడం విషయంలో చాలా త్యాగం చేశాను, అవమానాలు నిందలు భరించాను, సమాజానికి భయపడలేదు, మా తల్లిదండ్రులు కూడా భయపడలేదు, కోరికలు అణిచివేశాను. మొత్తానికి పిల్లోడు పుట్టాడు కదా, పోనీలే ఇంతవరకు త్యాగాలు చేశానంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో త్యాగం చేయాలి. ఏంటి త్యాగం అంటే? బెత్లెహేములో ఉన్న నేను ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తులో ఎవరున్నారో నాకు తెలియదు, కొత్త ప్లేసు, ఇంత ప్రయాణం, ఈ ప్రయాణంకి అయ్యే ఖర్చులు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళాలి, పరిచయం లేని ప్రజల మధ్య ఉండాలి. కానీ యోసేపు ఎస్ అన్నాడు. దేవదూత చెప్పాడు, యోసేపు మరియను తీసుకుని ఆ చిన్న బాలుడైన యేసు ప్రభువుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ప్రశ్నించలేదు. యోసేపులో 4వ విషయం మనం నేర్చుకుంటుంది ఏమిటంటే స్నేహితులారా, ప్రశ్నించని విధేయత కలిగిన వాడు, అన్క్వశ్చనబుల్ ఒబీడియన్స్ అని అంటాం. దేవదూత చెప్పాడు అంతే, దానికి వివరణ ఇవ్వలేదు. ఎందుకు దేవదూత నన్ను ఐగుప్తుకు వెళ్ళిపోమంటున్నావు? హేరోదు చంపుతాడు అన్న విషయము, ఈ ప్రవచనాలు నెరవేర్పు, ఇవన్నీ యోసేపుకి ఏమీ తెలియదు. బిడ్డను చంపబోతున్నాడు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు అంతే. ఏం జరిగింది అన్న విషయం ఏమీ తెలియదు. అసలు జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు హేరోదును మోసం చేశారన్న విషయం యోసేపుకి తెలియదు. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏమీ యోసేపుకి తెలియదు.
దావీదు చెప్తున్నాడు వెళ్ళిపో అన్నాడు, అంతే. యోసేపు ఏం చేస్తున్నాడు? తన భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. విశేషం ఏమిటంటే ఆమె కూడా 20 సంవత్సరాల లోపే. ఏమండి ఎంతకాలం ఇలా తిప్పుతావు? ఏదో ప్రజాసంఖ్య రాయించడానికి నజరేతు నుంచి బెత్లెహేము తీసుకుని వెళ్ళు. నిండు చూలాలైన నేను ఎంతో కష్టపడి ఆ గాడిద మీద ఎక్కడో ప్రయాణం చేసి వచ్చాను. ఇక్కడ ఏదో బిడ్డ పుట్టాడు, ఇక్కడ హ్యాపీగా బెత్లెహేములో ఉందామంటే మళ్ళీ ఐగుప్తుకి అంటున్నావు. నీకు బుద్ధి లేదా? నువ్వు భర్తవేనా? నన్ను ఎందుకు ఇలా శ్రమ పెడతావు, కష్టపడతావు? ఆవిడ కూడా అనలేదు. యోసేపు కూడా ప్రశ్నించలేదు. ప్రశ్నించని విధేయత ఉన్నవాళ్ళు మరియు యోసేపులు. అందుకని లోకానికి రక్షకుని వాళ్ళు చూపించగలిగారు. ఇది కొంచెం కష్టమే. దేవుడు ఎన్నో చెప్తూ ఉంటాడు సేవకులుగా మనకి. దేవుణ్ణి ఏమీ ప్రశ్నించకుండా, దేవుని మీద ఏమీ తిరుగుబాటు చేయకుండా, దేవుని మీద ఏమీ సనగకుండా, నువ్వు చెప్పవు ప్రభువా, నేను నీకు విధేయత చూపిస్తాను అన్నవాళ్లే లోకానికి రక్షకుణ్ణి చూపించగలరు. అటువంటి వారి ద్వారా యేసు ప్రభువుకి నిజమైన మహిమ వస్తుంది. అటువంటి వారి ద్వారా యేసు ప్రభువుకి నిజమైన మహిమ వస్తుంది. మనం అటువంటి వారంగా ఉండాలి. ప్రశ్నించని విధేయత మనమందరము కలిగి ఉండాలి స్నేహితులారా. ఆ రోజున యోసేపు దేవదూత చెప్తే ప్రశ్నించని విధేయత కలిగి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఎంతకాలం ఉండాలో దేవదూత యోసేపుకి చెప్పాడా? చెప్పలేదు. ఐగుప్తుకు వెళ్ళమన్నాడు అంతే. అక్కడ ఎంతకాలం ఉండాలి? ఐగుప్తులో ఇల్లు ఎవరు చూస్తారు? ఐగుప్తులో ఉన్నంతకాలము ఆ ఖర్చులు ఎవరు భరిస్తారు? ఐగుప్తుకు వెళ్ళమంటున్నావు ఏంటి? దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? ఏది యోసేపు అడగలేదు. అమ్మో, యోసేపు అసామాన్యుడు. ఈ సందర్భంగా ఒక మాటని మీకు చూపిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవహుకు ప్రత్యక్షమై, ఇదిగో ఈ ప్రపంచాన్ని నేను శిక్షించబోతున్నాను, నువ్వు ఒక ఓడను నిర్మించు అన్నాడు. ఆ ఓడ గురించిన ఆర్కిటెక్చరల్ ప్లాన్ దేవుడు నోవహుకు ఇచ్చాడు. ఓడ నిర్మించమన్నావు ప్రభా, మంచిది, మరి ఖర్చు ఎవరు భరిస్తారు? ఓడకి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అది దేవుడు చెప్పలేదు, నోవహు అడగలేదు. మరి అంత భారీ సైజులో ఓడకి అయ్యే ఖర్చుని ఎవరు భరించుంటారు? నోవహు కుటుంబమే కష్టపడి భరించారు. ప్రశ్నించని విధేయత కలిగిన సేవకుడు అలాగే ఉంటారు. సేవకి డబ్బుకి సంబంధం లేదు స్నేహితులారా. డబ్బు ఉండడంలో తప్పేమీ లేదు. కానీ డబ్బుతోనే సేవ చేస్తాము, బ్రతుకుతాము అనుకుంటే వారికి దేవుడు అర్థం కాలేదు, వాళ్ళకి బైబిల్ కూడా అర్థము కాలేదు అన్నమాట. డబ్బు కొరకే సేవకు వచ్చేవాళ్ళు, వాళ్ళకి బైబిలు తెలియదు, బైబిల్లో ఉన్న దేవుడు కూడా వాళ్ళకి తెలియదు. సేవకి కొన్ని ధనం అవసరమే. మందిరాలు కట్టడానికి, మనం అటు ఇటు తిరగడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ధనం అవసరం లేకుండా ఇవేమీ చేయలేం. కానీ పిలిచినవాడు ఆయన కాబట్టి ఆయన మీద ఆధారపడడం అనేది ఆ రోజున నోవహు చేశాడు, తర్వాత యోసేపు చేశాడు, తర్వాత మనం చేయాలి. అంత భారీ సైజులో ఓడ కట్టడానికి ఎన్ని చెట్లు కొట్టాలి, ఎంత కర్ర సమకూర్చాలి, దానికి ఎంత భారీ సైజులో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని నేను భరిస్తానని దేవుడు అనలేదు, ఆ ఖర్చు ఎవరిస్తారని నోవహు అనలేదు. ఐగుప్తుకి వెళ్తే ఎంతకాలం ఉండాలి, ఆ ఖర్చుని ఎవరు భరిస్తారని అనలేదు. ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చులు ఎవరిస్తారని అనలేదు. ప్రశ్నించని విధేయత. దేవుడే అద్భుతంగా వాళ్ళని పోషించాడు. దేవుడే అద్భుతంగా అక్కడ ఓడని నిర్మించాడు. అంటే దాంట్లో వాళ్ళు శ్రమ పడ్డారు, చాలా కష్టపడి ఉంటారు. కష్టం లేకుండా సేవే లేదు. ఈరోజు చాలామంది కష్టపడకుండా సేవకు రావాలనుకుంటారు. వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి సేవ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి బైబిల్ అంటే ఏంటో తెలియదు, యేసుప్రభు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. అంతే, వాళ్ళకి ఇవేమీ తెలియదు. సేవని కేవలం బ్రతుకు తెరువు కొరకు ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని దృష్టిలో వాళ్ళు సేవకులు కాదు. వాళ్ళెవరో మనకు తెలుసు, గుడుల దగ్గర ఉండేవాళ్ళు. అందుకని ఆ రోజున నోవహు కానీ యోసేపు కానీ ప్రశ్నించని విధేయత చూపించారు. దేవుడు ఐగుప్తుకి వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఎంతకాలం ఉన్నారో మనకు తెలియదు. మొత్తానికి కొంతకాలం అక్కడ ఉన్నారు. ఇది యోసేపులో మనం నేర్చుకుంటుంది స్నేహితులారా. 4వది ఏంటంటే ప్రశ్నించని విధేయత ఉన్నవాడు కాబట్టి లోకానికి రక్షకుని యోసేపు చూపించగలిగాడు. ఇది 4వది.
ఐదవది చూపిస్తున్నాను చూడండి. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మళ్ళీ దేవదూత ప్రత్యక్షమయ్యాడు 19వ వచనంలో. ఇది 3వసారి దేవదూత ప్రత్యక్షమయ్యాడు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి, ఈ మాట చాలా ఉంటుంది, అప్పుడు అతడు లేచి అంటే దేవదూత చెప్పాడు, వెంటనే స్పందిస్తున్నాడు. ప్రశ్నించిన విధేయత ఒక గొప్ప లక్షణం అయితే, వెంటనే విధేయత చూపించడం మరొక లక్షణం. మళ్ళీ ఐగుప్తులో ఎంతకాలం ఉన్నాడో తెలియదు యోసేపు మరి ఆ బాలుని పట్టుకొని. మళ్ళీ దేవదూత ప్రత్యక్షమయ్యాడు 3వ పర్యాయము. వెంటనే ఇగో హేరోదు చనిపోయాడు, నువ్వు తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపో అన్నారు. ఏదో ఆ బెత్లెహేము నుంచి ఐగుప్తుకు వచ్చాము, ఇక్కడ నెమ్మదిగా స్నేహితులు ఏర్పడుతున్నారు, ఇక్కడ నెమ్మదిగా పరిస్థితులకు మేము అలవాటు పడుతున్నాము అన్న టైంలో మళ్ళీ దేవదూత ఏమంటున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఎలా తిప్పుతున్నాడో చూడండి దేవుడు. యోసేపుని ఎలా తిప్పాడో. నజరేతులో ఉన్నవాడిని బెత్లెహేం తీసుకెళ్ళాడు, బెత్లెహేంలో ఉన్నవాడిని ఐగుప్తుకి తీసుకెళ్ళేవాడు, ఐగుప్తు నుంచి మళ్ళీ బెత్లెహేం తీసుకొస్తున్నాడు. ఇలాగ తిప్పుతూ ఉన్నాడు. ఎందుకు నన్ను ఎలాగ తిప్పుతున్నారని యోసేపు ప్రశ్నించలేదు, ఎందుకు మా ఆయన ఇలా తిప్పుతున్నాడని మరియా ప్రశ్నించలేదు. ఇదంతా దేవుని ప్రణాళికలోనే జరుగుతుంది. యోసేపు సంపూర్ణ విధేయత చూపిస్తున్నాడు. తిప్పిన ప్రతి స్థలానికి వెళ్ళాడు, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ప్రతి స్థలంలో యేసు ప్రభుని లోకానికి చూపించాడు. యేసు ప్రభుకు లోకాన్ని చూపించాడు. ఇది ఐదవది ఏమిటంటే, మళ్ళీ ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నాడు. ఇది ఇక్కడ మనం నేర్చుకునే 5వ అంశం ఏంటంటే, లేఖనములు నెరవేర్చడానికి యోసేపు తన పాత్రను తాను పోషించాడు. ఎందుకంటే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం రాత్రి మనం చూసాం. నా కుమారుని ఐగుప్తులో నుంచి నేను పిలిచి తిని అన్నాడు. ఆ ప్రవచనము యోసేపుకు తెలుసో తెలీదో మనకు తెలియదు. కానీ దేవుడు ఎందుకు ఐగుప్తులో నుంచి మళ్ళీ బెత్లెహేముకి తీసుకుని వస్తున్నాడంటే, ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఐగుప్తు నుంచి బెత్లెహేముకి తీసుకుని వస్తున్నాడు. ఇదిగో నేను ఐగుప్తు నుంచి బెత్లెహేముకు వచ్చినప్పుడు హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము ఆ ప్రవచనం నెరవేర్పులో భాగమే అని యోసేపుకు తెలియకుండగానే ఆ ప్రవచన నెరవేర్పులో తన వంతు పాత్రను తను పోషిస్తున్నాడు. ప్రవచనం అంటే వాక్యం అని అర్థం చేసుకోవచ్చు. అంటే వాక్యము నెరవేర్పులో యోసేపు తన పాత్రని తాను పోషించాడు. మనం కూడా సేవకులముగా వాక్యం నెరవేర్చడంలో మన పాత్రను మనం పోషించాలి. అంటే వాక్యం నెరవేర్పు ముందు మన జీవితంలో జరగాలి, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కన్నా. ఇప్పుడు మనం అంటాం దేవునికి ఇవ్వండి అని అంటాం. వాళ్ళు ఆ వాక్యం నెరవేరక ముందు దేవునికి ముందు మనం ఇవ్వాలి, అవునా కదా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. ముందు మనం చేసి చూపిద్దాం, తర్వాత వాళ్ళకి చెప్దాం. వాక్యం నెరవేరడానికి ముందు మన పాత్రను మనము పోషించాలి. నమ్మకంగా ఉండండి, నీతిమంతులుగా ఉందాము, మరి సాత్వికంతో వినయముతో ఉందాము, ఒకరినొకరు ప్రేమించుకుందామని చెప్తాం. ముందు ఇవి మనం పాటిద్దాం, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. వాక్యము లేఖనము నెరవేర్పులో యోసేపు తన పాత్రని పోషించాడు. ఇది యోసేపు జీవితంలో నేర్చుకుంటున్న ఐదవ అంశం. యోసేపు జీవితంలో నేర్చుకుంటున్న 6వ అంశం చెప్తున్నాను చూడండి. తర్వాత 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియ ప్రాంతములకు వెళ్ళి, మరొక్కసారి 4వసారి దేవదూత ప్రత్యక్షమయ్యాడు యోసేపు జీవితంలో దేవుడు తన దూత ద్వారా ఎన్నిసార్లు ప్రత్యక్షత ఇచ్చాడంటే 4 సార్లు ప్రత్యక్షత ఇచ్చాడు. 4 సార్లు కూడా ఏదో పని చెప్తున్నాడు. 4 సార్లు యోసేపు ఆ పనిని వెంటనే చేస్తూ ఉన్నాడు. ఏదో ఐగుప్తు నుంచి బెత్లెహేము వస్తూ ఉంటే, బెత్లెహేములో ఇప్పుడు హేరోదు స్థానంలో ఎవరున్నారంటే హేరోదు కుమారుడు అర్కెలాయి ఉన్నాడు. అర్కెలాయి కూడా తన తండ్రి కన్నా క్రూరుడు. అమ్మో ఇక్కడికి వస్తే బిడ్డకు మళ్ళీ ప్రమాదం వస్తుందని దూత అన్నాడు, ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు గలిలీకి వెళ్ళిపో, గలిలీలో నజరేతు ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిపో అన్నాడు. దూత చెప్పాడు, ప్రయాణమై బయలుదేరి మధ్యలోకి రాగానే మళ్ళీ డైరెక్షన్ మార్చాడు. దూత చెప్పినట్టుగానే మళ్ళీ డైరెక్షన్ మారిపోయింది. బెత్లెహేములో కాకుండా గలిలీకి వెళ్ళిపోయాడు. ఆయన గలిలీయుడు నజరేయుడు అని పిలువబడ్డానికి తన వంతు తన పాత్రని పోషించాడు. యేసు ప్రభు దరిదాపు 30 సంవత్సరాలు నజరేతులోనే ఉన్నాడు. నజరేత్ అనేది గలిలయ అనే ప్రాంతంలో ఉంటుంది. యెరూషలేము అనేది యూదయ అనే ప్రాంతంలో ఉంటుంది. ఆయన గలిలీయుడుగా పిలువబడాలి, నజరేతు వాడుగా పిలువబడాలి. ఆయన 30 సంవత్సరాలు తండ్రితో పాటు వడ్రంగి పనిలో ఉండాలంటే ఆ నజరేతులోనే ఉండాలి.
అందుకని దేవదూత చెప్పాడు, యోసేపు మరియను తీసుకొని బాలుని తీసుకొని నజరేతుకు వెళ్ళిపోయాడు. అది కూడా ఒక ప్రవచన నెరవేర్పులో భాగమే. ఆ నజరేతులో ఆయన 30 సంవత్సరాలు ఉన్నాడు. తండ్రి పనిలో ఆ వృత్తిలో ఉన్నాడు. ఆ నజరేతులో ఉన్నప్పుడే అన్నిట్లో ఆరితేరినవాడు. ఆ నజరేతులో ఉన్నప్పుడే యేసు ప్రభు ధర్మశాస్త్రంలో పాండిత్యాన్ని గడించారు. మీకు తెలుసు కదా, 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యేసు ప్రభుని తల్లిదండ్రులు యెరూషలేముకి తీసుకుని వెళ్ళారు. యూదులకున్న ఆచారం ఏమిటంటే, మగపిల్లలైతే 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఏదో ఒక ట్రైనింగ్, వృత్తి పనిలో ట్రైనింగ్ ఇవ్వాలి. యూదులకున్న ఆచారం 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మగపిల్లలకైతే ఏదో ఒక బ్రతుకు తెరువు కొరకు ఏదో వృత్తిలో ట్రైనింగ్, తర్బీదిస్తారు. అయితే మరి యోసేపు వడ్రంగి పనివాడు కాబట్టి తన కుమారుని కూడా అదే వృత్తిలో తర్బీదు ఇచ్చాడు. ఇది అంతా ఎప్పుడు అయిపోవాలి? 12 సంవత్సరాల వయసు లోపల అయిపోవాలి. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ వృత్తిలో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఆ వృత్తి పనిలోనే ఉన్నారు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళకి మనలాగా స్కూల్స్, కాలేజెస్ లేవు. అందుకని ప్రతి తండ్రి యొక్క బాధ్యత ఏమిటంటే 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం అంతా పిల్లలకు బోధించాలి. అది యూదులకున్న ఆచారం. అందుకని యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యెరూషలేములో ఉన్న మత నాయకులతో ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఆయన జ్ఞానానికి అక్కడ అబ్బురు పడ్డారు. అంటే యోసేపు ఒక తండ్రిగా తన పాత్రని బాగా పోషించాడు. వృత్తి పనిని నేర్పించాడు, ధర్మశాస్త్రమును నేర్పించాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? గలిలయలో ఉన్న నజరేతులో జరిగింది. యేసుప్రభు దేవుడే, కానీ శరీరధారిగా ఉన్నాడు. ఆయన కూడా నేర్చుకోవలసినవి నేర్చుకున్నాడు. ఆయన కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆయన నేర్చుకోవలసినవి తన భూ సంబంధంగా తనను పెంచుతున్న యోసేపు ద్వారానే నేర్చుకున్నాడు. అందుకని యేసుప్రభు కూడా 30 సంవత్సరాలు వడ్రంగి పనిలోనే ఉన్నాడు. యేసుప్రభు ఖాళీగా లేడు. ఆయన ఖాళీగా ఉండి సేవలోకి రాలేదు. ఆయన పనిచేసే సేవలోకి వచ్చాడు. అందుకని యోసేపులో మనం నేర్చుకుంటున్న 6వ విషయం ఏమిటంటే, ఆ నజరేతులో పిల్లవాడిని పెంచాడు, ధర్మశాస్త్రపు విధానములో పిల్లల్ని పెంచాడు. ఆ విధంగా లోకరక్షకుని యోసేపు కూడా లోకానికి చూపించాడు. యేసు ప్రభులో మనం నేర్చుకునే గొప్ప విషయం ఏమిటంటే స్నేహితులారా, ఈ రోజుల్లో ఎక్కడా చెప్పనిది, ఎవరు పట్టించుకునేది ఏమిటంటే, ఆయన పని చేశాడు. బద్ధకంగా లేడు ఆయన. ఈరోజు సేవ చెప్పి చాలామంది బద్ధకంగా ఉంటున్నారు. ఇక్కడ కొంతమంది పెద్ద దేవుని దాసులు ఉన్నారు. వాళ్ళు మొదట్లో ఎంత కష్టపడ్డారు. చివరికి ప్రభుదాస్ గారు కూడా మొదట్లో వాళ్ళు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పెద్ద వయసులో ఉన్నవాళ్ళే. ఈ రోజున యవ్వన సేవకు చెప్పి బద్ధకంగా రోడ్డు మీద తిరుగుతున్నారు. బైబిల్ పట్టుకొని బద్ధకంగా రోడ్డు తిరుగుతున్నారు. ట్రైన్స్లో దేవుని ఫోటో పెట్టుకొని అడుక్కున్నట్టుగా ఈ బద్ధకస్తులు బైబిల్ పట్టుకొని అడుక్కుంటున్నారు వీళ్ళు. అంతే కదా, అక్కడ దేవుని ఫోటో పెట్టుకొని ఎలాగ అడుక్కుంటున్నారు, ఇప్పుడు బైబిల్ పట్టుకొని అడుక్కుంటున్నారు ఈ బద్ధకస్తులు. యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు బద్ధకస్తులు కాదు, వడ్రంగి పనిని చేసిన వాళ్ళు. మీరందరూ ఎంతో కష్టపడితేనే కానీ ఈ వయసులోకి రాలేదు. మీరందరూ ఎంతో కష్టపడితేనే కానీ ఈ సేవని ఈ స్థాయికి మీరు తీసుకొని రాలేదు. కానీ ఈ రోజున మీకు పుట్టిన పిల్లలు కానీ ఈ రోజున యవనస్తులు ఎలాగున్నారో మీకు కూడా తెలుసు. కంఫర్ట్ అంతా రెడీమేడ్గా రావాలి. మీకు రెడీమేడ్గా దేవుడు ఇచ్చాడా? మీరు స్క్రాచ్ నుంచి మొదలుపెట్టారు. స్క్రాచ్ అంటే అర్థం ఏంటంటే, ఖాళీ స్థలం నుంచి అన్నీ నెమ్మదిగా శ్రమపడి, అన్నాలు లేక, నిద్ర లేక, వస్త్రాలు లేక, అవమానాలు పడి, నిందలు పడి ఈ స్థాయికి వచ్చారు. యేసు ప్రభు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. కష్టపడంటే వడ్రంగి పనిలో కష్టపడ్డారు. తండ్రి నేర్పించాడు, ధర్మశాస్త్రాన్ని నేర్పించారు, భూ సంబంధంగా వృత్తి పనిని కూడా నేర్పించారు. 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవ చేశాడు. 30 సంవత్సరాల వరకు ఏ సేవ చేయలేదు. 30 సంవత్సరాల వరకు ఆయన చేసింది ఏమిటంటే వడ్రంగి పని. పస్తులున్నారు చాలామంది కదా, ఇక్కడున్న పెద్దలు కూడా ఉన్నారు. ఎన్ని కష్టాలు గుండా వచ్చారో వాళ్ళని చెప్పమంటే ఆ అనుభవాలు కళ్ళంటే నీరుని తీసుకొని వస్తుంది. యేసు ప్రభు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. వడ్రంగి పని చేయడం అంటే అర్థం చేసుకోండి, వడ్రంగి పని చేసేవాళ్ళు ముందు కర్రని కొనాలి, కర్రని సానబట్టాలి,
కర్రని ఒక వస్తువుగా చేయాలి, ఆ వస్తువుని బయటికి వెళ్ళి ఏం చేయాలి, అమ్మాలి. ఇవన్నీ యేసుప్రభు చేశాడు. వడ్రంగివాడు అంటే ఏమిటి? వస్తువు చేసేస్తే రెడీమేడ్గా అమ్ముతారండి, కొనుక్కుంటారండి. వస్తారు కొనుక్కోవడానికి, అమ్మాలి. దీని ద్వారా కుటుంబము పోషణ జరగాలి. పరలోకం నుంచి యేసుప్రభుకి ఏం దేవుడు డాలర్లు ఏమి కురిపించలేదు. వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులేమీ లేవు. యేసుప్రభు 30 సంవత్సరాలు కష్టపడ్డారు, కాయ కష్టం చేశాడు. ఆ తయారు చేసిన వడ్రంగి పని ద్వారా తయారు చేసిన ఆ బెంచీలు, టేబుల్స్ని అమ్ముకున్నాడు. వ్యాపారం చేసి ఆ దాంతో తన కుటుంబానికి, తండ్రికి సహకారిగా ఉన్నాడు. దీనంతటికీ మూలం ఎవరంటే తండ్రి అయిన యోసేపు. అంటే పిల్లల్ని పెంచడంలో యోసేపు తన పాత్రని ఆయన పోషించాడు, గాలికి విడిచిపెట్టలేదు. బాధ్యతలు నేర్పించాడు, వృత్తిని నేర్పించాడు. అంతేకాదు ధర్మశాస్త్రమును 12వ ఏట వచ్చేటప్పటికి నేర్పించాడు. అందుకని మందిరం దగ్గరికి వెళ్తే అందరూ ఆశ్చర్యపడిపోయారు. చూసారా, దీంట్లో యోసేపు పాత్ర ఉంది. 7వది చివరిది చెప్తున్నాను, ఆశ్చర్యకరమైన విషయం 7వది. ఒకసారి 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ విషయాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది యోసేపు నుంచి మనం నేర్చుకుంటుంది ఏమిటంటే స్నేహితులారా, యోసేపు మరియలు పేదవాళ్ళైనా లోకానికి యేసు ప్రభుని అందించారు. డబ్బే సేవకు ముఖ్యము అని అనుకుంటే ఈ మాట చెంపపెట్టుతో సమానం. వాళ్ళకి డబ్బు వద్దని అనడం లేదు, డబ్బుతోనే సేవ చేస్తామనడం పచ్చి అబద్ధం, దానికి నిజం లేదు. యోసేపు మరియలు పేదవాళ్ళు, ఎందుకంటే జత గువ్వలను జత పావురాలను యెరూషలేము మందిరాన్ని తీసుకుని వచ్చారు. రెండవది, యోసేపు మరియలు యవ్వనస్తులు. సేవకు దేవుడు ఎవరినైనా పిలవచ్చు. వయసుతో నిమిత్తం లేదు, అయితే నమ్మకత్వం కావాలి. మూడవది, యోసేపు మరియలు వాళ్ళు ఏం చేశారంటే అవమానాలు, నిందల్ని భరించారు. చాలా అవమానం, జీవితాంతం అవమానం భరించారు. సేవలో అవమానాలు, నిందలు భరించే వాళ్ళు యేసు ప్రభుని లోకానికి చూపించగలరు. మేము టిప్ టాప్గా ఉంటాము, ఏదో స్టైల్గా ఉంటామంటే నీ ద్వారా ఒరిగేది దేవునికి ఏమీ లేదు. వాళ్ళ ద్వారా దేవునికి ఏమీ ఒరగదు. వాళ్ళ ద్వారా వాళ్ళకే ఏదో ఒరుగుతుంది, కొంత పైసలు వస్తాయి, కొంచెం లగ్జరీగా బతుకుతారు. దేవునికి వాళ్ళ వల్ల పైసా అద్దన ఉపయోగం కూడా లేదు. పూర్వం ఒక మాట అని వాళ్ళు దమ్మిడికి కూడా పనికిరావంటారు కదా. ఈరోజు దమ్మిడికి కూడా పనికిరాని వాళ్ళు చాలామంది సేవలో ఉన్నారు. అంటే దాని అర్థము దేవునికి ఉపయోగం లేని వాళ్ళు అని అర్థం. దేవునికి ఉపయోగం లేని వాళ్ళు, వాళ్ళ ద్వారా ఒక ఆత్మ కూడా రాదు. వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఏమీ ఉండదు. కానీ యోసేపు మరియలు నిందని, అవమానాన్ని భరించారు. మూడవది, నాలుగవది మనం చూస్తాం, ప్రశ్నించలేని విధేయతని యోసేపు మరియలు కూడా కనపరిచారు. ఐదవది, లేఖనాలు నెరవేర్పులో తమ వంతు పాత్రని వాళ్ళు పోషించారు. ఆరవది మనం చూసాము, ధర్మశాస్త్రం ప్రకారం పిల్లల్ని ఎలా పెంచాలో ఆ విధంగా నజరేతులో యోసేపు మరియలు యేసుప్రభుని పెంచారు. ఏడవది చివరిది చెప్తున్నాను చూడండి. ఇంత చేశారు కదా, యోసేపు దేవుడు ఏం ప్రతిఫలం ఇచ్చాడు? మనం సేవ చేసిన వెంటనే ఏం కోరుకుంటాం? ప్రతిఫలం కోరుకుంటాం. ఆ మీటింగ్కి వెళ్తే నాకేమొస్తుంది, ఇదే కదా ఈరోజు అందరూ ఆలోచన చేసేది. ఎంత ఇస్తారు? ప్రభుదాస్ గారు పెట్టే మీటింగ్కి ఈ రోజున వెళ్తే ఎంత వస్తుంది? ఈ పట్టణంలోని ఇంకో దగ్గర మీటింగ్కి వెళ్తే ఎంత వస్తుంది? బేరీజు వేసుకుంటారు. అక్కడికి వెళ్తే ఏమీ రాకపోవచ్చు, తక్కువ వస్తుంది. ఇంకో దగ్గరికి వెళ్తే ఎక్కువ వస్తుంది. బేరీజు వేసుకొని ఎక్కడికి వెళ్తారు? బేరీజు వేసుకొని ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు. అంటే ప్రతిఫలము కోరే వెళ్తారు. వీళ్ళు సేవకులు అందామా, గుడుల దగ్గర ఉండే వాళ్ళ పేర్లు పెడదామా? అది నేనైనా నాకు ఆ పేరు వర్తిస్తుంది. నాకు నేను మినహాయించుకోవడం లేదు. ఎవరైనా సరే వాళ్ళకి ఆ పేరు వర్తిస్తుంది. గుడుల దగ్గర, మసీదుల దగ్గర, మన చర్చిల దగ్గర బయట కూర్చుంటారు కదా, ఆ పేరే ఎవరికైనా వర్తిస్తుంది, నాతో సహా. ఇంతగా 20 సంవత్సరాల లోపునే అంత పేదరికంలో అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, కోరికలను అణిచివేసుకున్నాడు, ప్రశ్నించని విధేయత చూపించాడు, లేఖనాలు నెరవేర్చాడు. దేవుడు ఏం ప్రతిఫలం ఇస్తాడని ఏం చేశాడు? ఇవన్నీ ఏమైనా ప్రతిఫలం ఇచ్చాడా యోసేపుకి? ఏమైనా ప్రతిఫలం ఇచ్చాడా?
ప్రతిఫలం లేకుండా ఎవరు సేవకు రావడం లేదు, ప్రతిఫలం లేకుండా ఎవరు వాక్యాన్ని బోధించడం లేదు, ప్రతిఫలం లేకుండా ఎవరు మీటింగ్ పెట్టడం లేదు. ఈ మీటింగ్కి 50,000 ఖర్చు పెడితే కానుకల ద్వారా 1,00,000 రావాలి, బ్యాలెన్స్ 50,000 ఉండాలి. పెట్టుబడి 50, లాభం 50. లాభంతోనే మీటింగులు పెడుతున్నారు, రక్షణ కొరకు ఎవడు మీటింగులు పెట్టడం లేదు. లాభం కొరకే మీటింగులకు వెళ్తున్నాం, ఎవరెంత ఇస్తారు. ప్రతిఫలాన్ని ఆశించే ఈ రోజున జరుగుతున్నాయి కదా. ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క రకంగా ఉంది. కొంతమంది ప్రతిఫలాన్ని ఆశించేది ఎక్కువ లెవెల్లో ఉన్నారు, పెద్ద బి అనొచ్చాళ్ళని. కొంతమంది ప్రతిఫలాన్ని ఆశించి తక్కువ వాళ్ళు ఉంటారు, చిన్న బీస్ అనొచ్చు వాళ్ళని. మొత్తానికి అందరూ ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. యోసేపు మరియలు ఏ ప్రతిఫలం ఆశించి ఈ అవమానాలు ఎన్ని భరించి లోకానికి యేసు ప్రభుని పరిచయం చేశారు, రక్షకుని అందించారంటే ఏ ప్రతిఫలము లేదు. మీకు ఒక మాట చెప్తాను, యేసు ప్రభు సేవలోనికి రాకమునిపే, అంటే ఆయన యోర్దాను నదిలోంచి బాప్తీసం తీసుకొని సేవను ప్రారంభించక మునిపే, అంటే 30వ ఏట యేసు ప్రభు సేవను ప్రారంభించారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారము 30 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళే యాజకులుగా ఉండాలి. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు యాజకులుగా ఉండకూడదు. ప్రత్యక్ష గుడారంలో పని చేయొచ్చు, సేవ చేయొచ్చు, కానీ యాజకులుగా ఉండే అర్హత ఎప్పుడు వస్తుందంటే 30 రావాలి. చూడండి, అది పరలోకపు ప్రణాళిక ఎంత ఖచ్చితంగా ఉందో. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యేసు ప్రభు సేవ చేస్తున్నారు. సేవలో ఎన్నో అద్భుతాలు చేశారు. వేల కొలది ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ఇవన్నీ చూడడానికి యోసేపు బ్రతికి లేడు. యోసేపు ఎప్పుడో చనిపోయాడంట. బైబిల్లో లేదు కానీ ఆ మాట. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు తప్పించి, ఆ లూకా సువార్తలో కొన్ని అధ్యాయాలు తప్పించి యోసేపు గురించి ఎక్కడైనా బైబిల్లో ప్రస్తావన ఉందా? ఎక్కడా లేదు. ఇంత సృష్టికర్త అయిన దేవుడు ఇంత గొప్ప రక్షకుణ్ణి తన కుటుంబంలో చేర్చుకొని తన దరిదాపు 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు పోషించాడు, దరిదాపు పెంచాడు కదా. మరి ఆ యోసేపు గురించి బైబిల్లో ప్రతి పేజీ మీద రాయాలి కదా. ప్రతి 27 పుస్తకాల్లో రాయాలి క్రొత్త నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు. ఎక్కడా ఆయన గురించి ప్రస్తావన లేదు. ఇంత గొప్ప దేవుణ్ణి 30 సంవత్సరాలు భూలోకంలో పెంచినవాడు, ఎన్నో సంవత్సరాలు పెంచినవాడు, ఆయన గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావన లేదు, ఎక్కడా పొగడ్తలు లేవు. మీరు యేసుప్రభు డాడీవా? మంచి కొడుకండి బాబు, ఆయన చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, రోగుల్ని బాగుపరుస్తున్నాడు, గుడ్డి వాళ్ళకి చూపిస్తున్నాడు, కుంటి వాళ్ళకి నడిపిస్తున్నాడు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తున్నాడు, పక్షవాతంగా ఉన్న వాళ్ళని బెడ్తో పాటు లేచి వెళ్ళిపోమంటున్నాడు, దెయ్యాలను వెలగొడుతున్నాడు. అబ్బో మీ కొడుకు మంచివాడండిని ఆ పొగడ్తలు వినడానికి కూడా ఆయన బ్రతికలేడు. అసలు ఆయన హెచ్చించిన వాళ్ళు ఎవరున్నారు? యోసేపుని హెచ్చించిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు పొగడకపోతే ఎవడు స్టేజ్ మీదే ఉండరు, ఫోటో వేయకపోతే మీటింగులకే రారు కదా. వీళ్ళని సేవకులు అందామా ఎవరు అందామని చెప్పండి. ఏం పేరు పెట్టాలో మనమే పెట్టాలి. ఎందుకంటే మన గుంపు కదా, మనం అందరం సేవకులుగా ఉన్నాం కాబట్టి మన గురించి మనం ఏ విధంగా మాట్లాడుకోవచ్చు. ఎక్కడ ఘనత అనేది దేవుడు ఇవ్వలేదు ఆయనకి. అంటే పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా యోసేపు గారికి, కానీ భూమి మీద ఎక్కడ యోసేపు గారికి ఘనత లేదు. భూమి మీద ఎక్కడ మరియకు కూడా ఘనత లేదు. చివరికి అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఆ మేడగదిలో 120 మందిలో మరియ ఒకటిగా ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి మరియ గురించి ప్రస్తావన ఇంకెక్కడా బైబిల్లో లేదు. ఇంతగా ఆ లోకరక్షకుణ్ణి లోకానికి ఇవ్వడానికి ఇన్ని శ్రమలు, నిందలు, అవమానాలు భరించవలసినవన్నీ భరించిన వాళ్ళకి భూ సంబంధంగా ఏం ప్రతిఫలం వచ్చిందంటే 0, ఏమీ లేదు, ఏమీ లేదు. సన్మానాలు లేవు, ప్రాప్తులు లేవు. యోసేపు నుంచి ఎంతైనా నేర్చుకోవడానికి మనకి ఈరోజు కూడా అవకాశము ఉంది. పొగడబడాలని ఆశించే వాళ్ళు ఉంటారు, ఏవో లాభాన్ని అపేక్షించే వాళ్ళు ఉంటారు, ఎక్కడ కలిసి వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. భిక్షగాళ్ళు తప్పించి వీళ్ళందరూ ఎవరు? ఏ గుడి దగ్గరికి వెళ్తే ఎక్కువ భిక్షాటన ద్వారా డబ్బులు వస్తుందో ఆ గుళ్ళకి వెళ్తారు. ఏ మీటింగ్కి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయో అక్కడికే వెళ్తున్నారు. మనలో కొంతమంది ఈ బి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, అక్కడ వారు ఆ దేవుడు ఫోటో పెట్టుకుంటున్నారు, ఇక్కడ ఈ బైబిల్ పెట్టుకొని బి చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమీ లేదు. వాళ్ళు సేవకులు కాదు, మనలాంటి సేవకులకి అవమానకరంగా వాళ్ళే ఉంటున్నారు. మనల్ని లోకము, మనలో ఉన్న నిజాయితీని, మనలో ఉన్న ఆ త్యాగాన్ని లోకము గుర్తించలేకపోతుంది. కారణం ఏంటంటే కొంతమంది భిక్షాటకుల వల్ల మనకి చెడ్డ పేరు వస్తుంది. భిక్షాటకుల్ని ఎంకరేజ్ చేయొద్దు.
భిక్షాటకులను ఎంకరేజ్ చేయొద్దు, బయటే ఉంచండి. బైబిల్ పట్టుకొని వచ్చి భిక్షాటనకు వచ్చేవాళ్ళని బయటే ఉంచండి. మా దగ్గరికి చాలామంది వస్తారు, నేను చెప్తాను మీకు మంచి భోజనం పెడతాను, డబ్బులు అడిగేవా మా ఇంటికి అడుగు కూడా తొక్కద్దు. ఎందుకు అంటే దేవుడు సేవ చేయమన్నాడు. సేవ చేయమని చెప్పింది దేవుడా నేనా? దేవుడే. ఆయన అడుక్కో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆయన అడుగు. ఏదో మందిరం కడుతున్నాం, ఎవరు కట్టమన్నారు? మందిరం దేవుడు కట్టమన్నాడు, ఆయన అడుగు. నేనేం కట్టమని లేదు కదా, కట్టమని నేను కాదు కదా, ఆయన అడుగు. కట్టమని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, ఆయన అడుగు. సేవ చేయమని ఎవరు చెప్పారు? ఆయన చెప్పారు, ఆయన అడుగు. నా దగ్గరికి ఎందుకు వస్తుంది? మాకు బోల్డ్ మాకు ఖర్చులు మాకున్నాయి. నీకు ఇవ్వాలంటే మేము ఎవరినో అడగాలి. అంటే ఇది ఒక ప్రాసెస్. నేను ఎవరినో అడిగి నీకు ఇవ్వాలి, నువ్వు ఇంకోళ్ళకి ఇవ్వాలి. అంటే ఇది ఒక చైన్ అనమాట. అడుక్కోవడం అనేది ఒక చైన్. ఎందుకు ఇదంతా? ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, ఎవరి ఖర్చులు వాళ్ళకున్నాయి. ప్రార్థన చేసుకుందాం, సహవాసం కలిగి. నా దగ్గరికి వచ్చే సేవకులు అంట మంచి సహవాసం ఉంటా, మీరు మీటింగ్ పెట్టండి, వచ్చి మంచి వాకింగ్ చెప్తాను. నువ్వు నాకు పైసా ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ఏది పెట్టినా తినేసి వెళ్ళిపోతాను. డబ్బులు అడిగావా నా గుమ్మం దక్కకో. సీరియస్, నాకు అవసరం లేదు. 100 మంది నా ఇంటి ముందు ఉండవలసిన పని లేదు. సహవాసానికే రెడీ, భోజనానికే మంచి ఆహారం పెడతాను, అడిగితే రావద్దు. అలాగే మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రైజ్లాడు చెప్పుకున్నాను, నాకు తలకాయ పులు పోయినాయి అనుకున్నాను. స్నేహితులారా, మనలాగా నిజాయితీగా సేవ చేసే కొంతమందికి అటువంటి భిక్షాటకుల వలన ఏమొస్తుందంటే చెడ్డ పేరు వస్తుంది. సమాజం అంతా మనల్ని కూడా ఏమంటుందంటే వీళ్ళు అటువంటి వాళ్ళే అంటుంది. మరియు యేసేపులో ఉన్న 7వ లక్షణం ఏంటంటే ఇంతగా వాళ్ళు యేసు ప్రభుని లోకానికి చూపించడానికి ఎంత త్యాగం చేసినా భూలోకంలో ఏ ప్రతిఫలం లేదు. చివరికి అంటుంది వేదాంతంలో కానీ క్రైస్తవ చరిత్రలో కానీ రాయబడింది ఏమిటంటే యోసేపు ఒక వ్యాధి చేత చనిపోయాడంట యవ్వన దశలోనే. కనీసం తన కుమారుడు అంటే భూ సంబంధంగా పెంచిన తండ్రి ఆ యేసు ప్రభు పరిచర్య ఇంత గొప్ప మినిస్ట్రీ. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు గొప్ప మినిస్ట్రీ చేశాడు. వేల కొలది ప్రజలు యేసు ప్రభుని వెంబడించారు. ఇంత గొప్ప మినిస్ట్రీ చూసే కనులు యోసేపుకు లేవు. త్వరగానే ఆయన చనిపోయాడు. ఆయన అందరికీ స్వస్థతలు ఇచ్చాడు, తను పెంచిన కుమారుడి ద్వారా ఆయనకి స్వస్థత లేదు. ఆయన వ్యాధితోనే చనిపోయాడంట. నేను అనుకుంటాను దేవుడే ఆయన్ని త్వరగా తీసేసాడు. ఆయన ఎక్కువ కాలం బ్రతికితే యేసు ప్రభు సేవకు ఆటంకంగా ఉంటాడేమో అనుకున్నాడేమో కదా. ఎందుకంటే మా కొడుకుని తిరుగుతూ ఉండి ఆయన ఎక్కడో సేవ చేస్తూ ఉంటే మా కొడుకు పేరిట ఈయన కలెక్షన్ చేసుకుంటూ ఉంటే ఆయన సేవకు ఎంతో ఆటంకాలు రావచ్చు. అందుకని ఎందుకు అంటే ఇది నేను యోసేపు గురించి చెడ్డగా చెప్పడం లేదు, కానీ దేవుని ప్రణాళికలో ఏముందో తెలియదు. కానీ మొత్తానికి యోసేపుని ఎక్కువ కాలం బ్రతకకుండా చేశాడు. కుమారుడి సేవ భూ సంబంధంగా ఎంత అభివృద్ధి చెందింది. ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని వేల సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చి వింటూ ఉన్నప్పుడు ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం ఇవేమీ చూడకుండానే యోసేపు ఎప్పుడో మరణించాడు. కానీ భూ సంబంధంగా ఎక్కడ ఒక సన్మానాన్ని పొందలేదు, ఎక్కడ ఒక ప్రతిఫలాన్ని కూడా పొందలేదు. నాకేమొచ్చిందని ఎక్కడ యోసేపు అడగలేదు. బైబిల్లో లేదు, కానీ మొత్తానికి ఆయన జీవితం అలాగే అంతమైపోయింది. ఎక్కడా బైబిల్లో ఆయన గురించి వ్రాయబడలేదు, కానీ ఎక్కడా సనగలేదు. మనం సాధారణంగా ఏమైనా త్యాగం చేస్తే త్యాగానికి ప్రతిఫలం ఏదో ఒక రకంగా ఆశిస్తూ ఉంటాం, కానీ ఏమీ ఆశించిన వాళ్ళు ఈ క్రిస్మస్లో గొప్ప వ్యక్తులు ఎవరంటే మరియ యోసేపులు. ప్రతిఫలం ఆశించకుండా లోకానికి క్రిస్మస్ను అందించిన వాళ్ళు. ప్రతిఫలం ఆశించకుండా లోకానికి క్రిస్మస్ను అందించిన వాళ్ళు. ఇలా చాలామంది గురించి మనం ధ్యానం చేయొచ్చు స్నేహితులారా. అలాగే జ్ఞానులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, బంగారము బోళము సాంబ్రాన్ని సమర్పించారు. మీకు ఇంత ఇస్తున్నాం కదా, మాకేంటి తిరిగి ఇస్తారని వాళ్ళు అడగలేదు. వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు, అంతే. సంతోషంతో వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇవ్వడమే సంతోషం అనుకున్నారు. వాళ్ళు ప్రతిఫలం ఆశించకుండానే యేసు ప్రభు దగ్గరికి వచ్చి పూజించి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ గొర్రెల కాపర్లు ప్రతిఫలం ఆశించకుండానే పూజించి వెళ్ళిపోయారు. సిమియోను కూడా ఆ బిడ్డను పట్టుకుని నా జీవితం ధన్యమైపోయిందని ప్రతిఫలం ఆశించుకున్నాను. క్రిస్మస్లో ఎవరూ ప్రతిఫలం ఆశించకుండానే యేసుని లోకానికి పరిచయం చేశారు. ఈరోజు మన క్రిస్మస్లు ఎలాగున్నాయంటే ప్రతిఫలం ఆశించే చేస్తున్నారు. ఈ క్రిస్మస్కి ఆ క్రిస్మస్కి చాలా తేడా ఉంది, చాలా తేడా. మన క్రిస్మస్లు అన్నీ మీటింగ్లు ఎక్కువ ఎందుకు పెడతారంటే ఒక్కొక్క మీటింగ్ ద్వారా ఎంతో కొంత కలెక్షన్ జరిగిపోద్దని. అంటే వాళ్ళు ఇవ్వాలి. దైవజనుని పోషించవలసిన బాధ్యత విశ్వాసులది. కేవలం పోషణ కొరకే మీటింగ్లు పెట్టడం అంత ఆ విచారకరమైన పరిస్థితి మనలో ఉండకూడదు. వాళ్ళు ఆ రోజు లేదు. ఆ మొదటి క్రిస్మస్లో కలెక్షన్ లేదు,
కానీ ఆ పేరుటి ఈ రోజున చాలా కలెక్షను జరుగుతుంది. అందుకని ఆ క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి చాలా తేడా ఉంది. మనము యోసేపు మరియల్లాగా ఆ 7 లక్షణాలు మనం కలిగి ఉండాలి స్నేహితులారా. మరియకి యోసేపుకి దేవుడు భూ సంబంధంగా ఏ ఫలం ఇవ్వలేదు. మరియ కొంతకాలం బ్రతికుంది, కానీ ఆ స్థాపించబడిన సంఘానికి పేతురే నాయకుడిగా ఉన్నాడు. నేను యేసుప్రభు తల్లిని కదా, నన్ను అమ్మగారుగా కూర్చోబెట్టండి, ఈ 120 మంది సంఘంలో నన్ను అమ్మగారుగా కూర్చోబెట్టండి. తర్వాత 3,000 మంది వచ్చారు, 3,000 మంది రక్షించబడ్డారు. 2వ అధ్యాయంలో 3,000 మంది ప్లస్ 120, 3,120 అయిపోయింది. సంఘం అమాంతంగా పెరిగిపోయింది. 3,020 మందిలో ఇదిగో యేసుప్రభు తల్లిగారు అని పేతురు ఏమీ ఎవరికి పరిచయం చేయలేదు. అమ్మగారులకు సపరేట్ సీట్లు ఏమీ లేవు. మనకే అంత అమ్మగారులకు సపరేట్ సీట్లు. గౌరవించొద్దని అనడం లేదు, కానీ సపరేట్గా చూపించవలసిన పని ఏమీ లేదు. అర్థమవుతుంది కదా. నేను ఎక్కడికి వెళ్ళినా నా భార్యని ఎక్కడో కూర్చోమంటా, నువ్వు అక్కడే కూర్చో, నువ్వు స్టేజ్ మీదకి రావద్దు, స్టేజ్ దగ్గర కూడా రావద్దు, అవసరం లేదు. అపోస్తులు అందరూ సేవ చేశారు. వాళ్ళ భార్యల గురించి పిల్లల గురించి ఎక్కడ ప్రస్తావన బైబిల్లో లేదు. మన పిల్లల్ని సేవలోకి రావద్దని అనడం లేదు. అంటే అందరం ఎక్కించకూడదు. చిన్నయ్య గారు, పెద్దయ్య గారు అని రకరకాలుగా పిలుస్తారు కదా, ఇది టూ మచ్, బైబిల్లో లేదు ఇది. ఇదే సేవను పాడు చేస్తుంది. ఇదే యేసు ప్రభువుకు అవమానం తీసుకుని వస్తుంది. ఎవరైనా అడిగితే చెప్తాను, బ్రదరు మరి సిస్టర్ గారిని తీసుకొచ్చారంట, అక్కడ ఉందలేండి అని అంట. వెళ్ళి పలకరిస్తే పలకరించాను. నేను వచ్చి ఇంట్రడ్యూస్ ఆ బిజినెస్ ఎప్పుడూ ఉండదు. పలకరిస్తే పలకరించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన వ్యక్తుల్ని కించపరిచినాను కాదు. యేసు ప్రభు హెచ్చించబడాలి, యేసు ప్రభు గణపరచబడాలి. అందుకొరకే మనం పిలువబడ్డాం, అందుకొరకే సేవ చేస్తున్నాం స్నేహితులారా. మన కుటుంబాల గురించి, పిల్లల గురించి కాదు. అది తర్వాత సంగతి. అది దేవుడు ఇచ్చిస్తాడు, అది ఆయన ఇష్టం. దాని కొరకు మనము అందుకని ఆలోచన చేద్దాం. ఈ 2021 క్రిస్మస్లో యోసేపు నుంచి 7 విషయాలు నేర్చుకున్నాం. మరి 7 విషయాలు మనలో ఉన్నాయో లేవో పరిశీలన చేసుకుందాం. దేవుడు అటువంటి కృపని నాకు మనకి అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం స్నేహితులారా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మనం మౌనంగా ఉందాం. యోసేపు మరియలు పేద కుటుంబంలో జన్మించారు. పేదరికం యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి అడ్డం కాదు అని మనం గుర్తించాం. యోసేపు మరియలు 20 సంవత్సరాల లోపున్న వాళ్ళే. వయసు యేసు ప్రభుని లోకానికి పరిచయం చేయడానికి అడ్డం కాదని చూశాం. యోసేపు మరియలు అవమానాలు, నిందలు భరించారు, కోరికలను అణుచుకున్నారు. లోకానికి యేసు ప్రభుని పరిచయం చేయడానికి అవమానాలు, నిందలు భరించాలి, కోరికలు అణుచుకోవాలి. యోసేపు మరియలు ప్రశ్నించని విధేయతను చూపించారు. యేసు ప్రభుని లోకానికి పరిచయం చేయడానికి నా ప్రియ స్నేహితులారా, ప్రశ్నించని విధేయత మనం చూపించాలి. 5వది, యోసేపు మరియలు, ముఖ్యంగా యోసేపు లేఖనాలు నెరవేర్చాడు తన జీవితంలో. ఆ విధంగా లోకానికి యేసు ప్రభుని పరిచయం చేశాడు. మనము లేఖనాల ముందు మనం ఆలోచన చేయాలి, లేఖనాలకి మనము పాటించేటట్టుగా చూడాలి. 6వది, యోసేపు మరియలు ధర్మశాస్త్రం ప్రకారము బాలుడైన యేసు ప్రభుని పెంచారు. మనము వాక్యానుసారంగా మన పిల్లల్ని దేవుడు ఉంచిన స్థలంలో పెంచాలి. సంఘములో యూత్ అందరికీ ఒక రూలు, మన పిల్లలకు ఒక రూలు ఉండకూడదు. అందరూ ఒకటే. 7వది, యోసేపు మరియలు ఏ ప్రతిఫలము ఆశించలేదు. తర్వాత భూలు సంబంధంగా ఏ ప్రతిఫలము పొందలేదు పాపం. కానీ పరలోకంలో గొప్ప ప్రతిఫలం వారికి ఉంది. వారి త్యాగాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఏం ప్రతిఫలము అన్నది పరలోకం వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది. దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వని దేవుడు కాదు. మన ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. భూలోకములో ఇస్తాడు, లేకపోతే పరలోకములో ఇస్తాడు. ప్రతిఫలము కొరకే సేవ చేయడం అనేది బైబిల్కి విరుద్ధమైనది. యోసేపు మరియల ద్వారా ఈ మాటలు నేర్చుకున్నాం. ఆ రోజున క్రిస్మస్లో ప్రతిఫలము ఆశించని క్రిస్మస్ అది. ఈ రోజున ప్రతిఫలం ఆశించే క్రిస్మస్గా లోకం సెలబ్రేట్ చేసుకుంటుంది. మనం ఆ విధంగా ఉండకూడదు అనేది దేవుడి నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించునుగాక. అందరిలో ఎవరైనా సరే ఒకరు ప్రేరేపించబడిన వాళ్ళు చిన్న ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన యేసు ప్రభువా, నీకు స్తుతి
స్తుతిస్తున్నాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల